పూజ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తే శుభము లాభము చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పూజా మందిరంలో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా వస్త్ర శౌచ్యము పాటించాలి. అంటే మడి వస్త్రాన్ని ధరించి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలను ధారణ చేసి పూజ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మడి వస్త్రము అంటే ఏంటంటే, ఎప్పుడైనా సరే ఉదయం పూట ఒక వస్త్రాన్ని తడిపి మధ్యాహ్నం భోజనం స్వీకరించేలోపు అది ఆరిన తర్వాత దాన్ని దాచిపెడితే అది మడి వస్త్రం అవుతుంది. అయితే ఇలా ప్రతిరోజు కూడా ఉదయం పూట తడిపి మధ్యాహ్నం భోజనం చేసేలోపు అది ఆరి ఆ తర్వాత దాన్ని జాగ్రత్త చేసుకోవటం వీలు కాని వాళ్ళు నార వస్త్రాన్ని మడి వస్త్రంగా వినియోగించుకోవచ్చు. ఈ నార వస్త్రాన్నే ధావళి అనే పేరుతో పిలుస్తారు. ఈ నార వస్త్రాన్ని, ధావళిని ప్రతిరోజు కూడా ఉతకకపోయినప్పటికీ మడి వస్త్రముగా ఉపయోగించుకోవచ్చు. అయితే తడి వస్త్రాలతో ఎప్పుడూ పూజ చేయకూడదు. పొరపాటున ఒక్కొక్కసారి వస్త్రము తడిగా ఉన్నప్పటికీ అది నార వస్త్రమైతే గనక దాన్ని 6 సార్లు గాలిలో విదిలించినట్లయితే దానికి ఉన్న దోషం పోతుంది. అప్పుడు దాన్ని పూజ చేసుకోవటానికి వినియోగించుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆసనం మీద కూర్చొని పూజ చేయాలి. ఆసనం మీద కూర్చోకుండా నేల మీద కూర్చొని పూజ చేస్తే ఆ పూజ శుభ ఫలితాలను కలిగింపజేయదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి పీట మీద కూర్చొని పూజ చేసుకోవాలి. అయితే ఆసనాలలో అనేక రకాలైన ఆసనాలు ఉన్నాయి. ఎన్ని ఆసనాలు ఉన్నప్పటికీ, ఏ ఆసనం మీద కూర్చొని పూజ కానీ జపం కానీ చేసుకుంటున్నప్పటికీ ఒక దర్భాసనం అనేది ఏర్పాటు చేసుకొని ఆ దర్భాసనం మీద కూర్చొని జపం చేసినా పూజ చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పురుషులు దర్భాసనం మీద కూర్చొని జపం చేసుకోవచ్చు. స్త్రీలు మాత్రం దర్భాసనం మీద కూర్చొని జపం చేయరాదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే పూజ చేసేటప్పుడు ఆచమనానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేసి పూజ చేస్తాం. అయితే ఆచమనం చేసేటప్పుడు చప్పుడు రాకుండా ఆచమనం చేయాలి. ఎటువంటి శబ్దము రాకుండా ఆచమనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆచమనానికి ఉపయోగించిన పాత్రను కలశంగా కానీ పూజలో అభిషేకాలకు కానీ వినియోగించరాదు. ఆచమనానికి ప్రత్యేకమైన పాత్రను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పూజ చేసేటప్పుడు పుష్పాల రెక్కలు విడదీసి పూజ చెయ్యకూడదు. ఎప్పుడైనా పుష్పాలు సరిపోలేదని ఒక్కొక్కసారి రెక్కలు విడదీసి ఆ రెక్కలు దేవీ దేవతల చిత్రపటం దగ్గర ఏర్పాటు చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. పుష్పాల రెక్కలు విడదీసి పూజ చేస్తే పూజా సమయంలో ఎలాంటి సత్ఫలితము కలగదు. అలాగే పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఘంటానాదం చేయాలి, గంట మోగించాలి. అయితే గంట మోగించే ముందు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించి గంట మోగించాలి. ఆ విధి విధానం ఏంటంటే, ముందు గంటను పుష్పాలతో పూజించాలి. లేదా ఏదైనా ఒక పుష్పం గంట దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఆ పుష్పాన్ని గంటకు తాకించిన తర్వాత ఘంటానాదం చేయాలి. అలా చేస్తే ఘంటానాదం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గంట కానీ, శంఖం కానీ, తమలపాకులు కానీ పూజా మందిరంలో ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచరాదు. ఈ నియమం తప్పకుండా పాటిస్తూ పూజ చేసుకోవాలి. అలాగే పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీదేవి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర చిన్న వెండి గిన్నె ఉంచి దానిలో బియ్యం పోసి కొన్ని గవ్వలు ఆ గిన్నెలో ఉంచాలి. లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర చిన్న వెండి గిన్నెలో బియ్యం పోసి కొన్ని గవ్వలు ఉంచి పూజా మందిరంలో ఏర్పాటు చేసి లక్ష్మీ పూజ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే పూజా మందిరంలో పూజా ఫలితం సంపూర్ణంగా రావాలంటే భగవంతుడికి సమర్పించేటటువంటి నైవేద్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు బెల్లం ముక్క నైవేద్యం పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. భగవంతుడికి పాలు నైవేద్యం సమర్పించినా ధనలాభం చేకూరుతుంది. అయితే భగవంతుడికి పాలు నైవేద్యంగా సమర్పించేటప్పుడు పచ్చి పాలు ఎట్టి పరిస్థితుల్లో నైవేద్యంగా సమర్పించరాదు. పాలు వేడి చేసి చల్లార్చి ఆ పాలు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పూజ కానీ జపం కానీ పూర్తయిన తర్వాత ఎవరైతే పూజ చేసుకున్నారో, ఎవరైతే జపం చేసుకున్నారో
వాళ్ళు మాత్రమే వాళ్ళు కూర్చొని జపం చేసుకున్నటువంటి పూజ చేసుకున్నటువంటి ఆ ఆసనాన్ని తీయాలి. వేరొకరు ఆ ఆసనాన్ని తీసినట్లయితే వీళ్ళు చేసుకున్నటువంటి పూజా ఫలితం మొత్తం ఎవరైతే ఆసనం తీశారో వాళ్ళకు చెందుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే ఇంటి యజమాని పూజ చేసినప్పుడు మాత్రం యజమానురాలు ఆసనం తీయవచ్చు, అందులో దోషం లేదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి జపం చేసుకునేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.